ఉప్పల్ రింగ్ లో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ యునైటెడ్ స్కూల్స్ ఆఫ్ ఫోరం ఆధ్వర్యంలో భారీ నిరసన. నల్గొండ జిల్లా నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ ఉప్పల్లో భారీ నిరసన చేపట్టారు. యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డుపై నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి పలువురు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూపారెడ్డి హత్య ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నిరసనకారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో పనిచేసే ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో భయాందోళనకు తావు లేకుండా సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. जिंदाबाद एसपीएफ जिंदाबाद एसपीएफ जिंदाबाद एसपीएफ जिंदाबाद ఉపేందర్ అట్లనే మన ఎంత వెయిట్ చేస్తారు ఎడిపోతారే ఇంతవరకు మనం వెయిట్ చేయాలి. ఫోన్లో వీడియో అలా మీరు కొంచెం వెనుకకు వస్తే సామాజిక జరుగుతున్న పరిణామంలో మరి విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితిని మరియు బేరీజ్ వేసుకోవడానికి అలాగే ఒక కౌన్సిలింగ్ సెంటర్ ప్రతి స్కూల్లో ఉండాలని కోరుతూ మరి ఇటు జరిగిన సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఇక ముందు కూడా స్కూల్స్ యొక్క యాజమాన్యాలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పూర్తిగా బాధ్యత వహించి వాళ్ళకు తగిన ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. స్టేట్ ప్రెసిడెంట్ని. సో ఈరోజు రూపారెడ్డి గారికి జరిగిన దారుణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కరెస్పాండెంట్స్ దాదాపు 200 మంది గ్యాదర్ అయ్యి ఒక ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఉద్దేశం ఈజ్ వెరీ సింపుల్.
ప్రతి ఒక్క పేరెంట్ మా బాధను అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము తీర్చిదిద్ది మంచిగా చేయాలని కోరుకుంటాం, కానీ ఎవరిని కూడా పనిష్ చేయాలని కోరుకోము. కానీ అట్లాంటి గురువులకు ఈరోజు మర్యాద లేకుండా పోయింది. కనీసం ఒక మనిషిలాగా కూడా చూసే పరిస్థితి లేదు ఇప్పుడు. సో దీనికి మెయిన్ కారణం పేరెంట్స్ చేసే ఓవర్ ప్యాంపరింగ్. సో ఆ ప్యాంపరింగ్ అనేది ఆగి మీ కొడుకులు ఎప్పుడంటే అట్లీస్ట్ ఒక 20 years దాటిన తర్వాతనైనా ఆ ప్యాంపరింగ్ ఇవ్వండి. కానీ ఈ లోపు మీరు వాళ్ళకి ఇచ్చే కేర్, వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఆ బర్డెన్ అంతా టీచర్స్ పైన పడుతుంది. ఈరోజు టీచర్స్ ఒక మాట అనాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. బికాజ్ ఏదైనా అంటే ఒక 10 మందిని తీసుకొని మీదకి వస్తున్నారు పేరెంట్స్. ఇది మారాలండి. పేరెంట్స్గా ఒకటి మీరు అర్థం చేసుకోండి, ఒక టీచర్ ఒక స్టూడెంట్ని తిడుతుంది అంటే దానికి మీనింగ్ ఏంటి, వాడిని బాగుపరచాలనే తప్ప వాని పైన పగ కానీ ద్వేషం కానీ ఎక్కడా ఉండవు. ఇది అర్థం చేసుకోండి. రేపటి నుంచి మా మండలి నుంచి మేము ఏం స్టార్ట్ చేస్తున్నామంటే ప్రతి స్కూల్లో పిల్లలు వచ్చే ముందు ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అది డ్రగ్ అవేర్నెస్ కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా అవేర్నెస్ కావచ్చు. ఇన్స్పెక్షన్ అయ్యాకనే పిల్లలు లోపలికి వస్తారు. దీంతోపాటు కౌన్సిలింగ్ సెషన్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం మేము. ప్రతి స్టూడెంట్కి కౌన్సిలింగ్ సెషన్స్ ఇచ్చి వాళ్ళల్లో ఉన్న మెంటల్ స్టెబిలిటీని నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఒక ప్రెసిడెంట్గా ఉప్పల్కి మంచి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.